ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయ కాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదు. ఎబ్రీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 14 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు వందనాలు. తండ్రి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన నీ మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. అంతేకాదు వారి చేతి పనులు, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లోనూ తోడుగుండి సహాయం చేయి. నా దేశాన్ని రక్షించు, నా దేశ ప్రజలకు రక్షణ దయచేయండి. నాయన, పాపం నుండి శాపంలో మూలుగుతున్న నా దేశంలో ఆయన సమస్యలను తీర్చండి, నెమ్మదిని దయచేయండి, అందరికి రక్షణ అనుగ్రహించండి. ప్రభా సహాయం చేయండి. నాతోటి సేవకులైనటువంటి వారు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి. అంతేకాక నా తండ్రి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దీవులతో నింపమని నీ కృపను వచ్చాను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి తన కృపలో మమ్మల్ని నడిపించును గాక.